కోనసీమ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో తాను కోనసీమ పర్యటనలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం కావాలన్నదే తమ లక్ష్యమని పవన్ తెలిపారు. అదేవిధంగా కోనసీమలో కోకోనట్ బోర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రైతుల కోసం సీఎం చంద్రబాబు చొరవపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు జల్లు కురిపించారు. అసలు కోనసీమలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు, రైతులకు ఆయన ఇచ్చిన భరోసా ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అన్నం పెట్టే రైతుకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మరోసారి రుజువు చేశారు. కోనసీమ రైతులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు. గత నెలలో రాజోలు పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం సముద్రం పోర్టుతో శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఏ విధంగా సమస్యగా మారి కొబ్బరి తోటలు నాశనమవుతున్నాయో స్వయంగా పరిశీలించారు. మరో కొబ్బరి చెట్టు దెబ్బతినక ముందే ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం శంకరగుప్తం డ్రైన్ ఆధునీకరణ పనులకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. 20,77,00,000 రూపాయల అంచనా వ్యయంతో శంకరగుప్తం మేజర్ డ్రైన్ 8.50 కిలోమీటర్ నుంచి 16.50 కిలోమీటర్ వరకు పూడికతీత పనులు, డ్రైన్ మొదలైన ప్రాంతం నుంచి 14.50 కిలోమీటర్ వరకు ఇరువైపులా గట్లు పటిష్టపరచడం తదితర పనులు చేపట్టనున్నారు. ఈ యొక్క శంకరగుప్తం డ్రైన్కి సంబంధించిన పనులకి మోక్షం కలిగినటువంటి పరిస్థితి. అంచేత ఈ యొక్క పనులు ఏవైతే మిగిలిన బ్యాలెన్స్ అంటే 8.5 కిలోమీటర్ నుంచి 16.5 కిలోమీటర్ల వరకు బ్యాలెన్స్ డ్రెడ్జింగ్ ఏదైతే మిగిలిపోయిందో ఆ డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించడం, అదేవిధంగా మొత్తం టోటల్ కిలోమీటర్లు అంతా కూడా 14.5 కిలోమీటర్ల వరకు కూడా ఆ గట్లను బలోపేతం చేసేటువంటి విధంగాను, ఎక్కడైతే ఆ వర్షపు నీరు మళ్ళీ ఏదైనా ఊళ్ళోకి వచ్చిన నీరు ఇందులోకి రావడానికి కూడా ఎక్కడికక్కడ మరి ఈ యొక్క స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేసుకునేటువంటి విధంగా ఈ పనుల్ని ప్రారంభిస్తాం. దయవించి రైతులు కూడా సహకారం అందించి, ఎందుకంటే ఏదైతే గట్లను బలోపేతం చేసేటప్పుడు మళ్ళీ అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్లు వేయడానికి సహకారం అందిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు బండని ఫామ్ చేసి భవిష్యత్తులో గ్రావెల్ను కూడా ఆ బండ మీద మనం రోడ్డు కింద ఫామ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో రైతులు కూడా దాన్ని రవాణా మార్గంగా కూడా, ఎందుకంటే దారి పొడుగున కూడా కొబ్బరి తోటలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ పండినటువంటి కొబ్బరిని కూడా తెచ్చుకోవడానికి, ఏదైనా మళ్ళీ పొలాలకు పోవడానికి కూడా ఈ గట్లు అంటే ఒక ఏటుగట్టు ఏ మాదిరిగా అయితే మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటామో ఆ మాదిరిగా ఈ బండని ఈరోజు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పైన గ్రావెల్ రోడ్డును కూడా భవిష్యత్తులో కూడా శాంక్షన్ చేస్తాం. చేత ఖచ్చితంగా ట్రావెలింగ్ కూడా దీనికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. శంకరగుప్తం డ్రైన్ సమస్యను పరిశీలన చేసేందుకు రాజోలు నియోజకవర్గం కేశవదాసుపాలెం వచ్చినప్పుడు తలలో వాల్చిన కొబ్బరి తోటలు చూస్తే బాధ కలిగిందన్నారు. 2 దశాబ్దాల రైతుల ఆవేదన స్వయంగా విన్నారని తెలిపారు. సుమారు 1,50,000 చెట్లు మొండుబారిపోయిన విషయం తెలుసుకుని కలత చెందారన్నారు. కొబ్బరి తోటలు లేని కోనసీమను ఊహించలేమని, అక్కడ పరిస్థితి చూసి తిరిగి వచ్చిన వెంటనే సమస్యను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి ఒక యాక్షన్ ప్లాన్ అవసరమని వివరించారని, ఆయన సకాలంలో స్పందించి 35 రోజుల్లోనే 20,77,00,000 కేటాయించి పనులు ప్రారంభించే అవకాశం కల్పించారన్నారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్య తెలియజేసిన వెంటనే మనసుతో విని తక్షణం స్పందించి నిధులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కోనసీమ రైతాంగం తరపున పవన్ ధన్యవాదాలు తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సమస్య తెలుసుకుని ముక్కోటి ఏకాదశి నాటికి పరిష్కరించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం గారు మాకు ఈ ప్రేరణ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున పెట్టే మహాప్రభు, మరలా ఇలా ముక్కోటి దేవతలు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, సుఖశాంతులు ఇవ్వాలి, ఆయుష్నిచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా సుభిక్షంగా పరిపాలించాలని మనసా వాచ కోరుకుంటూ మా దేవవర ప్రసాద్ దయ వల్ల మా గ్రామంలో నీ అడుగు పెట్టిన తర్వాత
ఆ రోజే డిసైడ్ అయ్యాం, ఇదేమి వెనక్కి వెళ్దని డిసైడ్ అయిపోయింది సార్. మీరు 45 రోజులు టైం ఇచ్చారు, కానీ మాకు మీరు చేసింది ఏంటంటే 34 రోజుల్లో అప్పుడే పని స్టార్ట్ చేశారు మహాప్రభు. మీకు ఏ రకంగా ఏ తీరాన్ని మీకు రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఒకటి, పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆ పుత్రోత్సాహం, ఆ పుత్రుడిని 10 మంది పొగిడినప్పుడే ఆ పుత్రోత్సాహం ఏంటో తెలుస్తుంది. అంజనాదేవి నీకు ఏ టైంకి అందో మాకు తెలియదు, కానీ మా గ్రామంలో అడుగుపెట్టి ఈ 13 గ్రామాలు అనుకుంటున్నామేమో స్వామి, కాదు 13 కాదు, ఇంకో 22 వేసుకుంటే టోటల్ గా రాజోలు నియోజకవర్గాన్ని బాగు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అంతర్వేదిలో చూడండి, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఎలా జరుగుతుందో చూడండి. ఈవేళ ముక్కోటి ఏకాదశిని పెట్టావు. మా దేవరప్రసాద్ గారు దుర్గాష్టమి రోజున వచ్చారు, మహానుభావుడు నిమ్మల రమానాయుడు గారు విజయదశమి రోజున వచ్చారు, అలాగే మా సోమి వీర్రాజు గారు. మీరంతా సమ్మిళితమై మా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన బాధ్యత అయితే మీకుంది. మేము ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రైన్లు, పంట కాలువల ఆధునీకరణకు సుమారుగా 4,000 కోట్లు అవసరమని గత పర్యటనలో అధికారులు చెప్పారన్నారు పవన్. కోనసీమ ప్రాంతంలో డ్రైన్లపై నీటిపారుదల శాఖ నిపుణులు బీసీ రోషయ్య రిపోర్టుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. నివేదిక వచ్చిన వెంటనే మంత్రివర్గంలో చర్చించి డ్రైన్ల ఆధునీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందన్నారు. కోనసీమలో కోకోనట్ పోర్టు ఏర్పాటు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. కోనసీమ రైతులకు కొబ్బరి తోటలే జీవనాధారం. వారి కన్నీళ్లు తుడిచేందుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఈ చొరవ సర్వత్ర ప్రశంసలు అందుకుంటోంది.